हरि ओं श्री गुरुभ्यो नमः। हरिमया बलमे निरुंगनट शक्यंबे सनंदादि सत्पुरुषं व्रातमुकैन बुद्धि इतरंबुन्मानि शवाधिकस्फुरणं तच्चरितानुरागगुणविस्फूर्तिं सहस्रास्य सुंदरतन बोल्पगु శేషుడెన్నెరుగడన్నన్ చెప్పలేరొండరుల్ ఇతరముమాని తన్ను మదినెంతయు నమ్మి భజించు వారి ఆశ్రిత జన సేవితాంఘ్రి సరసీరుహుడైన సరోజనాభుడు అంచిత దయతోడ నిష్కపట చిత్తమునం కరుణించునట్టి వారతుల దురంతమైతనరునం విభుమాయదరింతురెప్పుడున్ హరి పరమాత్ము అచ్యుతు అనంతుని చిత్తములో తలంచి సుస్థిరత విశోక సౌఖ్యముల చెందిన ధీనిధులు అన్యకృత్యముల్ మరచియు చేయనొల్లరు తలంచిన నట్టిదోయ్ ఔ సురేంద్రుడుం బరువడినుయి ద్రవ్వినే పిపాసితుడై సలిలాభిలాషతన్ సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వజగత్ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రపాణి సర్వశరీరులన్ నిగమ సంగతి జంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మము తాచ్చడకుండునెప్పుడన్ కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటే అన్యులు ఎవ్వారును లేరు తండ్రి భగవంతుననంతుని విశ్వభావనోదారుని సద్గుణావళులు ఉదాత్తమతిన్ కొనియాడకుండినన్ చెరవు చిత్తముల్ ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మమున్ నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పాక్ష్మాజమై శాస్త్ర రజిగరిష్టంబగు ఈ పురాణ కథ సంక్షేపంబుగా చెప్పితిన్ జగతిన్ నీవు రచింపు దీనిని అతి విస్తారంబుగా పుత్రక. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ ధ్రువుడు అవినాశి అయినటువంటి ఆ శ్రీహరి యందు అఖండమైనటువంటి చిత్తవృత్తి ప్రవాహాన్ని నిలిపేసి భక్తి చేశాడయ్యా. అంటే చిత్తము వృత్తులు చేస్తూ ఉంటుంది. అంటే చిత్తం అనేటువంటిది మనసు. ఈ మనసు ఏం చేస్తూ ఉంటుందంటే నిరంతరము కూడా ఏవేవో ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచనల ద్వారా శరీరాన్ని ఉపయోగించుకుంటూ రకరకాలైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. ఆ చేసేటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్రవాహ రూపంలో వెళ్తూ ఉంటాయి. పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ చిత్తవృత్తి ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇలాగ చేసేటువంటి ఆ మనసు యొక్క ప్రవాహాన్ని నిరంతరము కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఆ మంత్రస్మరణ చేస్తూ కుబేరుడిచ్చినటువంటి వరం చేత ఏ మాత్రము కూడా స్మరణ నుంచి విచలితం కానటువంటి మనస్సుతో ఆయన భక్తిని చేశాడయ్యా. అలా చేస్తూ ఉండేటువంటి ఆ సమయంలో తనకి కనిపిస్తూ ఉండేటువంటి సమస్త జగత్తునందు కూడా తనయందు కూడా సమస్త జగత్తునందు కూడా ఆత్మస్వరూపుడైనటువంటి దివ్య జ్యోతిస్వరూపుడైనటువంటి చైతన్యాత్మ స్వరూపుడైనటువంటి ఆ సత్యం జ్ఞానమనంత స్వరూపమైనటువంటి పరమాత్మనే దర్శిస్తూ ఉన్నాడయ్యా. ఇలాగా తమేవం శీలసంపన్నం బ్రహ్మణ్యం దీనవత్సలం గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజాః.
ఈ విధంగా ఆత్మదర్శనం చేసుకుంటూ ఆయన్ని ప్రజల్ని పరిపాలిస్తూ ఉండేటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఆ ధ్రువుణ్ణి పితరం తండ్రిలాగా మేనిరే తలించారయ్యా. ఎందుకు ఆ విధంగా ఆయన తలపబడ్డాడు ప్రజలందరి చేత అంటే ఏవం శీల సంపన్నం, ఏవం ఈ విధంగా, ఏ విధంగా అన్నిట్లోనూ పరమాత్మను చూస్తూ నిరంతరము ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో అనుకుంటూ, మనసులో మెదిలేటువంటి ఆ మహామంత్రంని ఆయన వింటూ ఆ కర్ణాలని ఆయన యొక్క భావాన్ని దానితో నింపుకుంటూ నిరంతరము ఏవం శీల సంపన్నం, అదే తన క్యారెక్టర్ కింద. శీలం అంటే దాని చేత సంపన్నం, దాని చేత తన జీవితం యొక్క తన క్యారెక్టర్ అంతా కూడా అదే అయిపోయినటువంటి వాడు. తరువాత బ్రహ్మణ్యం, తరువాత అలా ఉండడం వల్ల బ్రహ్మణ్యం అంటే వేదవేత్తల యందు భక్తి కలిగి ఆయనకి, అంటే వేదం పరమాత్మ స్వరూపం కాబట్టి ఆ వేదాన్ని పఠించి అధ్యయనం చేసి వేదమే తమ జీవితంగా మలుచుకున్నటువంటి వేదవేత్తల యందు, మహర్షుల యందు, మునుల యందు, జ్ఞానుల యందు కూడా బ్రహ్మణ్యం వాళ్ళ మీద భక్తితో ఉంటూ దీన వత్సలం తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటప్పటికి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో మనుషులు దీనంగా ఉంటారు, జంతువులు దీనంగా ఉంటాయి. రకరకాలైనటువంటి దీనులందరూ కూడా వాళ్ళ యందు దీనవత్సలం ప్రేమ కలిగి ఎప్పుడు కూడా ధర్మసేతూనా ధర్మం యొక్క మర్యాదని ఎప్పుడు కూడా ఆయన మేరకుండా ధర్మాన్ని నిరంతరము కూడా రక్షిస్తూ సేతువు అంటే వంతెన కట్టడం కదా, అంటే ధర్మానికి ప్రజలు అటుపక్కన తాను ఇటుపక్కన ఉంటూ వాళ్ళ మధ్యలో దేన్ని ఆయన వంతెన కింద కట్టాడు అంటే ధర్మాన్ని. అంటే ప్రతి మనిషి కూడా ధర్మాన్ని పాటించాలి, తాను ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. కాబట్టి ధర్మం యొక్క మర్యాదల్ని రక్షిస్తూ ఆయన పరిపాలన చేశాడయ్యా. అందుకనే భాగవతంలో స్వధర్మం నిధనం నాపి మరణించినాకడే స్వధర్మం విగుణ, సరైనటువంటి గుణం లేకపోయినటువంటిదైనా స్వధర్మాన్ని ఆచరించాలి. పరధర్మో భయావహ, పరధర్మం చాలా భయంకరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ ధ్రువుణ్ణి తం ప్రజా పితరం మేనిరే తండ్రిలాగా వాళ్ళు భావించారు అన్న. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఆ ధ్రువుణ్ణి తండ్రిగా తలిచారయ్యా. ఎప్పుడు తండ్రిగా తలుస్తారు అంటే ధర్మాన్ని మేరకుండా నిరంతరము కూడా భక్తిభావంతో ఉండు వేదవేత్తలైనటువంటి వాళ్ళని, ధర్మాన్ని, శాస్త్రాన్ని, వేదాన్ని ఎవరైతే నిరంతరము కూడా అనుసరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యందు భక్తి కలిగి ఉన్నందుకు తండ్రికి మంచి క్వాలిటీస్ ఉంటే పిల్లలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ గౌరవిస్తారు. అదేవిధంగా ఈయన ధర్మ మర్యాదల్ని ఎక్కడా కూడా మేరకుండా పరిపాలన చేశాడు అన్న తర్వాత ఇంకా ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ షట్త్రింశద్వర్షసహస్రం శశాస క్షితిమండలం భోగై పుణ్యక్షయం కుర్వన్న భోగైర అశుభక్షయం. భోగై తను రాజు కాబట్టి కొన్ని పద్ధతుల్ని పాటించాల్సి వస్తుందిగా. తర్వాత యజ్ఞాలు, హోమాలు, ఈ వ్రతాలు, రకరకాలైనటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల పుణ్యం అనేటువంటి దాని అకౌంట్లో చేరుతూ ఉంటుంది కదా. ఇలాగా ఆ చేరుతూ ఉండేటువంటి పుణ్య ప్రభావం వల్ల తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉండడం వల్ల ఆయన రాజు కాబట్టి అనేక రకాలైనటువంటి భోగాలు అనుభవిస్తూ భోగై సుఖముల చేత ఆ సుఖాలు అనుభవిస్తే ఇప్పటికి ఏమైపోయిందంటే పుణ్యక్షయం, తన పుణ్యం అంతా నాశనం అయిపోవడం క్షయమైపోవడం ప్రారంభించిందిట.
అందువల్ల పుణ్యం సంపాదించుకుని ఉన్నప్పుడు ఆ పుణ్యాన్ని అలాగ పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మాకు పుణ్యం వచ్చింది కాబట్టి మేము భోగాలు అనుభవిస్తున్నాము అని చెప్పేసి ఆ భోగాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు నువ్వు సంపాదించుకున్నటువంటి పుణ్యం అంతా కూడా క్షయం అయిపోతుంది. ఇది ఈ ఇహలోకంలో ఉన్నా జరుగుతుంది, పైలోకంలో ఉన్న స్వర్గంలో కూడా ఉన్నా జరుగుతూ ఉంటుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, ఏమండి పారాయణ చేసామండి, హోమాలు చేసామండి, వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో మనం చేయకుండా పనులన్నీ కూడా వాళ్ళతో కూర్చొని చేసేస్తూ ఉన్నామండి, చాలా సంతృప్తి అండి, మాకు ఇంత పుణ్యం వచ్చేస్తోందండి అనేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనకి రావాల్సినటువంటి డబ్బులో, మనం కొనుక్కోవాల్సినటువంటి వస్తువులో, మనకి వచ్చేటువంటివి సంపదలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చేటప్పటికి చూసారా, మేము ఇంత పుణ్యం చేసాం, ఇన్ని హోమాలు చేసాం, ఇంత ఇది చేసాం కాబట్టి మాకు పుణ్యం వచ్చేసింది అని చెప్పి ఇది భగవంతుడు ఇచ్చని చెప్పి ఆ సుఖభోగాలలో శుభ్రంగా అనుభవించామనుకోండి, నువ్వు అంతవరకు సంపాదించిన పుణ్యం గచ్చ గోవింద అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు. ఏం చెప్పాడు? భోగై పుణ్యక్షయం, భోగాలు పుణ్యక్షయాన్ని చేస్తాయి. కాబట్టి నువ్వు భోగించవలసినటువంటిది, నువ్వు అనుభవించవలసినటువంటిది, నీవు సేవించవలసినటువంటి సేవన అంటే లోపల తీసుకోవడం అంటే ఏమిటి, ఏదో ఏసీలు ఇవి అవి వీటిని సేవించేసేసి కారుల్లోనూ వచ్చినటువంటి ధనాన్ని వీటిని సేవించడం కాదు. ఎవరిని సేవించాలంటే భగవంతుణ్ణి భజనీయ పాదం, ఏది సేవించాలో అంటే భగవంతుడి యొక్క పాదాన్ని సేవిస్తేనే పుణ్యం క్షయం అమదు. భోగై పుణ్యక్షయం, అనుభవించుట చేత ఓ విదురా ఆ ధ్రువుడి యొక్క పుణ్యం అంతా క్షయమైపోయింది అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఏమైంది, తనకి ధ్రువుడికి తెలియదా? తెలుసు. చేసి ఏం చేశాడు అంటే కుర్వన్న భోగైర్ అశుభక్షయం, ఇలాగ పుణ్యం ఒక పక్కన భోగాలు అనుభవిస్తూ ఉంటే పుణ్యం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ దాన్ని ఆ అకౌంట్లో డబ్బులు తగ్గిపోతూ ఉంటే ఏం చేయాలి, మళ్ళీ అకౌంట్లో ఫిలప్ చేయాలిగా, మళ్ళీ క్రెడిట్ చేస్తూ ఉండాలిగా. ఆయన ఏ విధంగా క్రెడిట్ చేశాడంటే కుర్వన్న భోగైర అశుభక్షయం, కుర్వన్న అశుభక్షయం, ఎప్పుడు అశుభక్షయం అభోగై తను గ్రహించాడు. ఓహో, ఈ భోగాలు నేను అనుభవిస్తూ ఉండడం మూలంగా నా పుణ్యం క్షయం అయిపోతోంది అని అభోగై ఆ భోగాలన్నింటినీ అనుభవించడం మానేశాడు. మొట్టమొదటి విడిచిపెట్టేశాడు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, ఈ కార్లొద్దు, ఈ ఇళ్ళొద్దు, ఈ ప్లాట్లొద్దు, వీటి మీద నా దృష్టి వద్దు అనేసి ఆ భోగాల నుంచి తాను పడుతూ ఉండేటువంటి ఆ సుఖ మిథ్యానుభూతిని అభోగై భోగాన్ని వదిలేశాడు. తెలుసుకున్నాడు కాబట్టి వదిలేశాడు. మనం తెలుసుకోకుండా ఆ పుణ్యాన్ని అంతటిని కూడా ఖర్చు చేసేసుకుంటూ ఉంటాం. ఈవేళ వెళ్తాం శుభ్రంగా ఏదో శ్రద్ధగా కూర్చొని ఏదో పూజ చేసుకుంటాం. పూజ చేసుకోగానే ఏదో కాస్త పుణ్యం వస్తుంది. వెంటనే బయటకు వెళ్ళిపోయి కిట్టి పార్టీ పెట్టేసేసుకుని అబ్బాయి ఇవాళ చాలా హ్యాపీగా గడిపేసామండి మా ఫ్రెండ్స్ అందరితోనూ, కిట్టి పార్టీ ఆడేసాం, తర్వాత ఈ ఆట ఆడుకున్నాం ఆ ఆట ఆడుకున్నాం అని చెప్పి ఆ భోగాలన్నీ అనుభవిస్తే పొద్దున్న నువ్వు చేసినటువంటి పని అంతా గోవింద గోవింద. అందుకని ఏం చేయాలి అంటే నోరు మూసుకుని ఆ పొద్దున్న చేసుకున్నటువంటి పూజో ఆ పారాయణో ఏదో దానిని నువ్వు దినం అంతా కూడా దాన్ని స్మరించుకుంటూ ఉంటే ఈ కిట్టి పార్టీలు, ఈ ఫోటోలు, ఈ కొత్త కార్యక్రమాలు, ఈ ఓసపోక కబుర్లు ఇవన్నీ మానేయాలి. మానేసేసి అభోగై భోగములను విడిచిపెట్టుటచే ఏమైంది అశుభక్షయం, అప్పుడు ఈ పాపక్షయం కుర్వన్ అలా విడిచిపెట్టేటప్పటికి అశుభాలు ఉన్నాయే, ఈ పాపాలన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా క్షయం అవడం భోగై పుణ్యక్షయం అవుతుంది, అభోగై పాపక్షయం అవుతుంది. అభోగై అశుభక్షయం, అశుభాలన్నీ పోతాయి. ఎప్పుడు అంటే భోగాల్ని వదిలిపెట్టినప్పుడు. ఆ ఏమిని భోగం చేయాలంటే భోగి మీద పడుకున్నటువంటి మహాభాగస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ధ్యానం చేయాలి. అది నిరంతరం చేయాలి. ఈ సంపదలకి వీటి కోసం చేస్తూ ఉంటే నీకు పుణ్యం అంతా క్షయమైపోతుంది, మళ్ళీ జన్మలెత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ధ్రువుడు గ్రహించి
మనందరికీ చెప్తూ ఉంటే ధ్రువుడు అలా చేసుకున్నాడని మాకెందుకండి, హాయిగా ఏదో చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి గోవిందా గోవిందా. ఇది అయిన తర్వాత ఇలాగా ఎంతవరకు చేశాం, షట్విధ్వంస సహస్రం శశాసత్ క్షితిమండలం. ఈ క్షితి అంటే భూమి, ఈ భూమండలాన్ని 36,000 సంవత్సరాల పాటు ఆయన శశాస శాసించాడయ్యా, పరిపాలన చేశాడు అన్నారు. ఇదే పోతన గారి భాగవతంలో మొదటి అధ్యాయాల్లోనూ 60,000 సంవత్సరాలు అని రాశారు. తర్వాత ఈ శ్లోకాలకు అనువాదం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో 26,000 సంవత్సరాలు అనేటువంటి వాడారు. ఎందుకు ఆ కాంట్రడిక్షన్ వచ్చిందో తెలియదు, పెద్దలను అడిగి చెప్తాను. తర్వాత ఏవం బహుశవం కాలం మహాత్మా విచలేంద్రియ త్రివర్గౌపైకం నీత్వా పుత్రాయాదాన్ నృపాసనం. మహాత్ముడైనటువంటి అవిచల ఇంద్రియ, ఏ మాత్రం కూడా ఇంద్రియాల్లో చలనం లేనటువంటి వాడు. అంటే అవి చూసి ఇవి చూసి, అవి విని ఇవి రుచి చూసే, ఏదో ఎగ్జిక్యూటివ్ లంచ్లు అని చెప్పి అదని ఇదని ఈ నానా రకాలుగా ఇంద్రియాలకు లోబడిపోయేటువంటి విధానం కాకుండా అవిచల ఇంద్రియ, ఏ మాత్రం చలనం లేనటువంటి ఇంద్రియాలు గలవాడై ధ్రువుడు ఏవం ఈ విధంగా త్రివర్గ ఔపయికం. త్రివర్గాలు అంటే ధర్మం, అర్థం, కామం, వీటిని త్రివర్గాలు అంటారు. చతుర్వర్గాలు అంటే మోక్షం కలిస్తే చతుర్వర్గం అవుతుంది. త్రివర్గ ధర్మార్థకామ సాధనమైనటువంటి బహుశవం, ఈ మూడింటిని సాధించేటువంటి ఇది బహుశవం అంటే అనేక సంవత్సరాల కాలం. ఎందుకంటే ధర్మాన్ని పరిపాలించాలి, ఆ పరిపాలనలో ఉండేటువంటి ప్రయోజనాలు ప్రజలందరికీ ఇవ్వాలి, తరువాత ప్రజల యొక్క కామాలను తీర్చాలి, తన యొక్క కోరికలను కూడా భగవంతుని ప్రార్థించాలి అనేటువంటి కోరికల్ని తీర్చుకోవాలి అనేటువంటి త్రివర్గ ఔపియకం. ఈ మూడిటితో కూడా బహుబసం చాలా సంవత్సరాల కాలం నీత్వా గడిపి నృపాసనం. నృప అంటే రాజు, ఆసనం అంటే సింహాసనం అన్నమాట. ఆ రాజు కూర్చునేటువంటి సింహాసనాన్ని పుత్రాయ ఆదాత్, తన పుత్రుడైనటువంటి ఉత్కలుడు అనేటువంటి కొడుకు పుట్టాడు చూసారా, ఆ కొడుకు ఆయన ఈ రాజ్యాన్ని ఇచ్చేసేసాడయ్యా. ఇచ్చేసి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, మన్యమాన ఇదం విశ్వం మాయారచితమాత్మని అవిద్యారచిత స్వప్న గంధర్వనగరోపమం అని గ్రహించాడు. ఏమిటి గ్రహించాడు అంటే అవిద్యారచిత స్వప్న గంధర్వనగరం. అజ్ఞానం చేత, అవిద్య అంటే అజ్ఞానం చేత, తెలియనితనం చేత, రచిత కల్పించబడినటువంటి స్వప్నంలోనూ గంధర్వ నగర ఉపమం. స్వప్నంలో అనేక బ్రహ్మాండమైనటువంటి నగరాలను మనం కళలో నిర్మిస్తూ ఉంటాం. అదేవిధంగా పగటిపూట కూడా కళల్లో ఉంటుంటాం. అలా కూర్చుంటాం, ఇలా చేద్దామండి, అలా చేద్దామండి, ఈ బిజినెస్ చేస్తే ఇలా వస్తుంది, అది చేస్తే ఇలా వస్తుంది, ఆ చీర కట్టుకుంటే ఇంత అందంగా ఉంటా, ఆ నగలు ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది, వాళ్ళందరితోనూ వస్తే సరదాగా అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీసేసుకుంటూ ఇవన్నీ చెయ్యొచ్చు అని చెప్పి పగటి కళలు కంటూ ఉంటాను చూసారా. ఇదంతా దేనివల్ల వస్తుంది? అవిద్యారచిత, జ్ఞానం లేకపోవడం మూలంగా ఇటువంటివన్నీ వస్తూ ఇదం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా ఇదే అని చెప్పి ఆయన ఆత్మయందు, ఆత్మ చైతన్యంలో మాయా విరచితం, మాయ చేత ఇదంతా కల్పించబడింది, మనం చూస్తూ ఉండేటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా అని మన్యమాన దర్శించాడు అన్నాడు. దీనికి ఏమిటి అంటే గంధర్వ నగరం అనేటువంటి దానికి స్వప్న గంధర్వ నగరోపం అంటే మనం కలగంటాం, నిద్రలో కలగంటూ ఉంటాం, ఏదో న్యూయార్క్ వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఆ సముద్రం దగ్గర ఉంటాం, ఇక్కడ ఉంటాం, ఎంజాయ్ చేస్తుంటాం, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళతో పాటలు పాడుతుంటాం, వాళ్ళని ప్రేమించేస్తూ ఉంటాం, ఇలాగ రకరకాలైనటువంటివన్నీ కూడా నిద్రలో చేస్తూ ఉంటాం. ఆ నిద్ర మనం పడుకున్నప్పుడు మనమే వాటిలన్నిటినీ కల్పించుకుని వాటిని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగానే పగలైన వెంటనే కూడా ఈ అవస్థలో కూడా, జాగృతావస్థలో కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటాం, ఇలా కల్పించుకుంటూ ఉంటాం. అది ఎలాగంటే గంధర్వ నగరోపమం.
నగరాన్ని ఉపమం దానిలాగా. అంటే ఇక్కడ గంధర్వ నగరం అంటే ఉదాహరణకి మనకి దట్టంగా మేఘాలు ఉన్నాయనుకోండి, ఆ మేఘాలు ఇటు అటు ఇటు అటు కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉండేటప్పటికి ఏమైపోతుంటుంది, ఆ మేఘాల గుంపులో మనకి ఏవేవో రూపాలు కనిపిస్తుంటాయి. ఒక ఏనుగు కనిపిస్తుంది, పులి కనిపిస్తుంది, ఎవరో మంచి స్త్రీల్లా కనిపిస్తుంటారు, ఏదో గార్డెన్లా కనిపిస్తూ ఉంటాయి. మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు మామూలుగా మనం జాగ్రత్తగా చిన్నప్పుడు కూడా మనం ఎన్నోసార్లు అటువంటివి చూసే ఉంటాం. అవన్నీ కూడా మేఘాలలో కదిలేటువంటి రకరకాలైనటువంటి జంతువులు ఇళ్లల కింద, బిల్డింగుల కింద, కార్ల కింద, ఒకటేమిటి అనేక రకాలుగా దాన్ని అలా కనిపించేటువంటి దాన్ని గంధర్వ నగరం అంటారు. అలాంటిది ఈ ప్రపంచం, మన కళ్ళ ముందేటువంటి ప్రపంచం అంతా కూడా గంధర్వ నగరోపమం. ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే ఆత్మ చైతన్య, ఆ ఆత్మని మన మనసులో ఉండేటువంటి ఆ చైతన్య ప్రకాశంలో ఉన్నటువంటి మాయా విరచితం, అందులో ఉండేటువంటి మాయ చేత ఈ మనుషుల్ని, ఈ కార్యక్రమాల్ని, ఈ రకరకాలైనటువంటి విధానాలన్నిటినీ కనిపిస్తోంది. ఇదంతా భగవంతుడి యొక్క మాయా అని చెప్పి మన్యమానః. ఈ సత్యాన్ని ధ్రువుడు తెలుసుకున్నాడు. మన్యమానః యామని అవిద్యారచిత స్వప్న గంధర్వ నగరోపమం అని తెలుసుకున్నాడు. బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైంది, ఆత్మస్త్రపత్య సుహృదో బలం బలం రుద్ధకోశమంతఃపురం పరివిహార భువశ్చ రమ్యాః భూమండలం జలధి మేఖలమాకలయ్య కాలోపస్పృష్టమితి స ప్రయయౌ విశాలాం. ఆత్మస్త్రీ అపత్య సుహృద. ఆత్మ అంటే తన దేహం, స్త్రీ తన భార్య, తర్వాత అపత్యం అంటే సంతానము, తర్వాత సుహృద మిత్రులు. అంటే మనకి చాలామంది మిత్రులు ఉంటారు కదండి, ఫ్రెండ్స్, ఏదో టెంపుల్ ఫ్రెండ్స్ అని చెప్పి, ఏదో ఆఫీస్ ఫ్రెండ్స్ అని చెప్పి, ఏదో ఈ ఫ్రెండ్స్ అని చెప్పి, ఇలా రకరకాలైనటువంటి ఫ్రెండ్షిప్స్ ఉంటూ ఉంటాయి కదా. అటువంటి ఫ్రెండ్స్ అందరూ. తర్వాత బలం, తనకు ఉండేటువంటి సైన్యం, బుద్ధ కోశాగారం అంటే ఖజానా అన్నమాట. అతనికి ఉండేటువంటి సంపదలతో కూడుకున్నటువంటి ఖజానా. అంతఃపురం, తన అంతఃపురం అంటే తను నిర్మించుకున్నటువంటి ఇళ్ళు, ఫ్లాట్లు, తర్వాత ప్లాట్లు, వీటన్నిటిలోనూ నిర్మించేసుకుంటూ ఉండేటువంటి అంతఃపురం పరి. తర్వాత వీటన్నిటి చుట్టూ పరి అంటే ఆవరించి ఉన్నటువంటి రమ్యాః విహార భువః, తాను సంచరించేటువంటి రకరకాలైనటువంటి ఉద్యానవనాలు. తర్వాత జలధి మేఖలం, ఈ సముద్రమే వడ్డాణంగా కలిగినటువంటి ఈ భూమండలానికి అంతటినీ కూడా ఆయన పరిపాలించాడు కాబట్టి భూమండలం. సామ్రాజ్యం కాల ఉపన్నష్టం, ఇవన్నీ కూడా కాలం చేత ఉపన్నష్టం కబళించి వేయబడుతుంది. కాలం రాగానే నీ బిల్డింగ్స్ ఉండవు, నీ మనుషులు ఉండరు, నీ ఫ్రెండ్స్ ఉండరు, నీ పెళ్ళం ఉండదు, నీ వీళ్ళు ఉండరు, ఎవరు ఉండకుండా ఆ కాలం రాగానే ఆ కాలం మొత్తం అంతటినీ కూడా ఇవి మింగేస్తూ ఉండేటువంటి స్థితిది అని తెలుసుకుని ఏం చేశాడు అంటే ధ్రువుడు విశాలాం ప్రయయౌ, అక్కడికి వెళ్ళిపోయాడు, బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ బదరికాశ్రమంలో నరనారాయణ మహర్షులు సాక్షాత్తు బద్రీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ వెలిసి ఉన్నాడు కాబట్టి అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా కాలం చేత నశించిపోయేటువంటివే అని సంగతి తెలుసుకున్నాడు. ఉదాహరణ భార్య ఉందనుకోండి, యంగ్గా ఉన్నప్పుడు అబ్బో చాలా అందంగా ఉంటుంది, అయ్యో ఇంత నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను లేకపోతే నువ్వు బతకలేవు, అది ఇది అని చెప్పేసి అది ముసలిది అవడం ప్రారంభిస్తూ ఉండేటప్పటికి వీడు ముసలాడు అవుతూ ఉండేటప్పుడు నువ్వు దూరంగా ఉండు అంటూ ఉంటారు. అదేవిధంగా ఫ్రెండ్స్ వీడు ఓహో వచ్చి మనకి చీరలు పెట్టి మనకి పిలిచి నువ్వు లేకపోతే మేమేమి కార్యక్రమాలు చేయలేము అంటే పొంగిపోతూ వెళ్ళిపోతాం.
ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా విసుక్కున్నా తిట్టుకున్నా మన దూరం పెట్టినా మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారు. కాలంలో వీళ్ళ అందరూ మారుతూ ఉంటారు, వాళ్ళతో పాటు మనం మారుతూ ఉంటాం. ఇవి ఏవి శాశ్వతం కాదు అనేటువంటి పరమ సత్యాన్ని, ఇవన్నీ రియాలిటీస్, అవి జరుగుతున్నప్పుడు రియాలిటీసే. స్వప్నం జరుగుతున్నంతసేపు అది నిజం అనిపిస్తూ ఉంటుంది, స్వప్నంలో నుంచి బయటపడగానే ఇదంతా అబద్ధం అనిపిస్తుంది. అలాగా ఈ జాగ్రత్తావస్థ కూడా కొంచెం విశాలమైనటువంటి స్వప్నం. ఈ స్వప్నంలో మా ఫ్రెండ్స్ నన్ను ఎంతో నెత్తి మీద పెట్టేసుకుంటున్నారు అంటాడు. ఆ మర్నాడో నువ్వు చెప్పిన పని చేయకపోయేటప్పుడు నీ మొహం కూడా చూడకుండా నేను తిట్టుకుంటూ, వాళ్ళు చుట్టాలు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే తోసి అవతల పారేస్తారు. ఇదంతా కళకాల ఉపపన్నష్టం, ఈ కాలం చేసేటువంటిది అన్న సంగతి తెలుసుకుని ఈ కాలానికి మార్పు లేనటువంటి వాడు, కాలాన్నే జయించినటువంటి వాడు, నిరంతరము కూడా ఆనంద స్వరూపుడైనటువంటి వాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ సహా ఆ ధ్రువుడు విశాలమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి బదరికాశ్రమానికి చేరుకున్నాడయ్యా అన్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ధ్రువుడు ఏం చేశాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.